నమస్తే. తెలంగాణలో జూన్ 2న ఒక కొత్త పార్టీ రాబోతున్నది. సో ఆ కొత్త పార్టీకి సంబంధించి ఇప్పటికే మీకు అందరికీ అర్థం కావచ్చు. గత 2-3 రోజుల నుంచి మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నాన్నకు లేఖ రాసిందో ఆ లేఖ బయటపడ్డప్పటి నుంచి చర్చ జరుగుతుంది. తెలంగాణలో టీబీఆర్ఎస్ అనే పార్టీ రాబోతుంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని. సో ఒక బ్లూ కలర్ జెండా ఉండబోతున్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. సో మాట్లాడడం దీంతో పాటు ఇక నాన్ పొలిటికల్కి సంబంధించి ఆపరేషన్ కగారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఆపరేషన్ కగారులో భాగంగా వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావుతో పాటు కొంతమంది కీలక నేతలు తెలంగాణకు చెందినటువంటి కొంతమంది మావోయిస్టు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. సో ఈ అన్ని అంశాల గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు ఇక తెలంగాణ ఉద్యమకారుడు గాదయ్య గారు నాయతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మొదటగా ఆపరేషన్ కగారు గురించి మాట్లాడదాం సార్. చాలా వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణం తర్వాత పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ఆపరేషన్ కగారు కంప్లీట్ అయినట్టే అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు ఈ ఆపరేషన్ కగారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే డిక్షనరీలో ఉన్న ఎన్కౌంటర్ ప్రకారం అయితే ఇరుపక్షాల వైపు నుంచి హోరాహోరీ కాల్పులు జరిగి దాంట్లో అటు వాళ్ళు నష్టపోయినా ఇటు వీళ్ళు నష్టపోయినా అటువంటి సంఘటనలని మనం ఎన్కౌంటర్ అని చెప్పడానికి వీలుంది. కానీ ఇక్కడ జరుగుతున్న గత అనేక రోజులుగా కగారు పేరుతో జరుగుతున్న అన్నీ కూడా చుట్టుముట్టి కాల్చివేయడం తప్ప, చుట్టుముట్టి హత్యలు చేయడం తప్ప ఇంకా దీన్ని ఎన్కౌంటర్ అనో బూటకం ఎన్కౌంటర్ అనో అని మాట్లాడుకోకుండా ఇది కగారు పేరుతోటి విప్లవోద్యమంలో పనిచేసి ఆదివాసీలకు అండగా ఉండి ఆదివాసీల భూముని ఒక భారత ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అయినటువంటి 5వ షెడ్యూల్ను కాపాడుకోవడానికి అనేక సంవత్సరాలుగా ఆ భీముపుత్రుడిగా ఉన్నటువంటి వాళ్ళని అనేక రకాల ప్రలోభాలతోటి తాయిలాలతోటి అనేక రకాలైనటువంటి బలహీనతల ఆధారంగా వ్యసనాలను ఏర్పాటు చేసి వాళ్ళని రౌడీలుగా గుండాలుగా హింసాత్మకవాదులుగా తయారు చేసి ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రవాదుల కంటే మించి కూడా ఈరోజు అక్కడ వాళ్ళు ఈ మూకుమ్మడి హత్యలు చేయడానికి కారకులు కావడానికి ఒక రాజ్యాంగబద్ధమైన పేరు ఒకటి తొలగించి డిఆర్జీ అని ఏది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని పేరు తొలగించి చేస్తున్నటువంటి మూకుమ్మడి హత్యలు తప్ప ఇది ఇంకా దీనికి ఎన్కౌంటర్ అనో బూడకం ఎన్కౌంటర్ అనో మాట్లాడడం అయితే సరి అయింది కాదనేదే నా అభిప్రాయము. ఈరోజు అక్కడ మొత్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. గత 21వ తేదీ ఉదయం దాదాపుగా 9 గంటల లోపు జరిగిన ఆ చుట్టుముట్టి కాల్చివేత అయిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వస్తున్నటువంటి మీడియా గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఏఎన్ఐ రిపోర్ట్ అంటే అది మామూలుది కాదు. అది మరి ఏఎన్ఐ రిపోర్ట్ అయినా ఎన్డీటీవీ రిపోర్ట్స్ అయినా లేకపోతే దాదాపుగా ఇటు మోడీ సర్కారుని ప్రశంసించే వాళ్ళైనా వ్యతిరేకించే వాళ్ళైనా ఒక్కరని కాదు అందరు కూడా అక్కడ ఈ హత్యాకాండలో పాల్గొన్నటువంటి ఆ ఉగ్రవాదులు టెర్రరిస్టులుగా ఉన్నటువంటి డిఆర్జీ పేరుతోటి ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఆ చిందులేయడము తాగితందనాలు ఆడడము తుపాకులు పట్టుకొని పట్టణాల్లో వీధులలో కుంకుమ చల్లుకొని కేరింతలు వేయడము డ్యాన్సులు వేయడము అసలు దాన్ని చూస్తుంటే భారత రాజ్యాంగం ఇంకా దేశంలో ఉందా, భారత ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందా అనేది అనుమానం కలుగుతూ ఉన్నది. ఎట్లా చూస్తారు? కూనమినేని కూడా ఒక స్టేట్మెంట్ చేసి సిపిఐ ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి ఈ యొక్క నంబాల మృతి మీద అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లా చూస్తారు? రోజు రోజుకు ప్రజా సంఘాలు, మేధావులు, పౌర హక్కు సంఘాల నుంచి మద్దతు పెరుగుతూ ఉంది ఈ ఆపరేషన్ కగారు ఆపాలని. సో గాదయ్య ఏం చెప్తారు? 100% ఈ కగారు పేరుతోటి కానీ ఇంకా వేరే ఇప్పుడు ఇంకేదో పెట్టిండ్రు బ్లాక్ ఫారెస్ట్ అని అంటా ఉన్నాడు ఏది ఈ మధ్య హోంమంత్రి అమిత్ షా గారు. ఈ ఏ పేరన్నా కానీ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్న ఈ దేశ సంపదని కాపాడిన ఆదివాసీలను కాపాడుకోవడం భారతదేశ ప్రతి పౌరుని మీద, ఈ రాజ్యాంగం మీద, ఈ ప్రజాస్వామ్యం మీద, ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ రాజ్యాంగ అభిమానుల మీద ఉందనేది నా అభిప్రాయం. ఒకవేళ ఈ ఆదివాసులను కనుక మనం కాపాడుకోకపోతే ఇంకా మీ మనుషులం, బుద్ధిజీవులం, మా తెలికల్లోలం,
భారతదేశం గొప్పగా ఎలుగొందింది, మేము మేధావులం అని చెప్పుకోవడానికి మనకు ఎవ్వరికి అర్హత లేదు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదను కాపాడింది వాళ్ళు, మనం కాదు. ఈ భారతదేశ భౌగోళిక స్వరూపకి కారకులైంది ఆ ఆదివాసీలు వాళ్ళు. అందుకనే కదా భారత రాజ్యాంగమే చెప్తుంది, మనం కాదు. వాళ్ళు ఈ దేశ మూలవాసులని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు, జ్యోతిరావు పూలే గారు చెప్పిండు, బిర్సా ముండా గారు చెప్పిండు, జైపాల్ సింగ్ ముండా వారు చెప్పిండు. భారత రాజ్యాంగ ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతి బుద్ధిజీవి ఈ ఆదివాసీలు భారతదేశ మూలవాసులు అని చెప్పిండ్రు. మరి అటువంటి మూలవాసులను కాపాడుకోకపోతే ఇంకా మనం ఏం చేస్తున్నట్టు? భారత రాజ్యాంగం ఎందుకున్నట్టు? భారత ప్రజాస్వామ్యం ఎందుకున్నట్టు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడమే కాదు కదా, 15 ఆగస్టు 26 జనవరి చేయడమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు కాదు కదా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవాలంటే మూలవాసులైనటువంటి ఆదివాసులను కాపాడుకుంటేనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. ఈ సంపదను కాపాడింది వాళ్ళు, భారతదేశ చరిత్రను కాపాడింది వాళ్ళు. ఇది లేకపోతే ఇవాళ చాలామంది పర్యావరణవేత్తలు చెప్తా ఉన్నారు, ఆదివాసీ ప్రజలు లేకపోతే, ఆదివాసీ ప్రాంతాలు లేకపోతే, అడవి లేకపోతే మానవ మనుగడ లేదని చెప్తా ఉన్నారు, ఆక్సిజన్ లేదని చెప్తా ఉన్నారు, వర్షాలు పడవని చెప్తా ఉన్నారు. అందుకోసమైనా కాపాడుకోవాలి కదా. మనం చూసినాం కదా, కరోనా వచ్చినప్పుడు ఏమైంది? ఆక్సిజన్ దొరకక 100 మంది చనిపోయారు. ప్రకృతి ద్వారా కల్పించబడుతున్నటువంటి ఈ పర్యావరణం కాపాడింది ఈ ఆదివాసీలు, మన ప్రాణాలను కాపాడింది వాళ్ళు. ఈరోజు ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారకులు ఎవరు? వాళ్ళే కదా. భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచంలో వెలుగెత్తి చాటడానికి కారకులు ఎవరు? ఈ ఆదివాసీలే కదా. మరి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టే ఇవాళ మేమందరం మాట్లాడుతూ ఉన్నాం, అంతేగాని ఇది ఎవరి కోసం మాట్లాడేది కాదు. ఇవాళ ఈ యుద్ధం మావోయిస్టు పేరుతోడు జరుగుతున్న యుద్ధమే కానీ ఇది వాస్తవం కాదు. ఇది ఆదివాసీలని, ఈ భారతదేశ భూభాగంలో ఉన్న 11.9% భూభాగంలో ఉన్న ఆదివాసీలని మొత్తంగా కూడా నాశనం చేయడానికి, నిర్మూలించడానికి, అక్కడ లేకుండా చేసి ఆదివాసీ పాదాల కింద, కాళ్ళ కింద ఉన్న ఆ సంపదని మొత్తంగా కూడా ఇవాళ వ్యాపారం చేసుకోవడానికి, కార్పొరేటీకరణ చేసుకోవడానికి ఇవాళ చేస్తున్న ప్రయత్నం తప్ప మావోయిస్టులు ఎంతమంది ఉంటారు? మావోయిస్టులు ఉంటే 10,000 మంది ఉంటారు, 15,000 మంది ఉంటారు, 20,000 మంది ఉంటారు. వాళ్ళ అభిమానులు ఇంకొక 10,000 మంది ఉండొచ్చు. కానీ వాళ్ళ భారతదేశ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారము 13 నుంచి 15 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ ప్రజలను ఏం చేయదలుచుకున్నారు? చంపదలుచుకున్నారా? ఇప్పటికే కొన్ని వేల మందిని చంపిండ్రు. మొఘల కాలంలో చంపిండ్రు, బ్రిటిష్ కాలంలో చంపిండ్రు. మరి భారతదేశం ప్రజాస్వామ్య దేశం, మనకు ఒక రాజ్యాంగం ఉంది, పార్లమెంటరీ వ్యవస్థ ఉంది, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అని గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ పాలనా వ్యవస్థ దేనికి ఉపయోగపడుతూ ఉన్నది? కానీ ఇన్నయ్య గారు ప్రధానంగా గతంలో ఏదైతే పెట్టుబడి స్వామికి సంబంధించినటువంటి వ్యవస్థ ఉండేది, అప్పట్లో భూస్వాములు ఉండేది, ప్రజల్ని దోపిడీ చేసేది, ఇబ్బందులు గురి చేసేది, అప్పుడు మావోయిస్టుల అవసరం ఉందనుకోవచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో ఈ టెక్నాలజీతో మావోయిస్టులతో ఏం లాభం? వాళ్ళు ఉండి ఏం చేస్తారు ప్రజల అభివృద్ధి కోసం అనే ఒక ప్రశ్న బీజేపీ నాయకులు తలెత్తేస్తా ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళకి బుద్ధి ఉంటే కనుక ఈ ప్రశ్న అయ్యారు. బిర్సా ముండా ఎవరు? అల్లూరు సీతారామరాజు ఎవరు? కొమరం భీం ఎవరు? గుండాదార్ ఎవరు? లేకపోతే ఈ భారతదేశంలో ఈరోజు బీజేపీ వాళ్ళు విగ్రహాలు పెడుతున్నటువంటి బిర్సా ముండా ఎవరు? ఆదివాసుల హక్కుల కోసం ఆయుధాలు పట్టి పోరాటం చేయలేదా? అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని స్వయంగా భారత రాష్ట్రపతి నరేంద్ర మోడీ గారు పోయి ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిండు కదా రంపచోడవరం ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో. మరి అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిండు కదా, ఆయుధాల కోసం పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిండు కదా, విల్లంబులతోటి యుద్ధం చేసిండు కదా. మరి ఆయన ఎవరు? ఆయన విగ్రహం పెడితే ఆయన విగ్రహం పెట్టుకొని ఓట్ల కోసం మాత్రం వాళ్ళ గొప్పలు అనొచ్చా? బిర్సా ముండా విగ్రహాలు ఇవాళ బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అస్సాం కావచ్చు,
ఆ? ఎన్ని కూడళ్లలో బిర్సా ముండా విగ్రహాలు పెడుతున్నారు. ఇదే బీజేపీ నాయకులు, ఇదే ఆర్ఎస్ఎస్ నాయకులు. మరి వాళ్ళు ఎవరు మరి వాళ్ళు? కాబట్టి నక్సలైట్లు ఎప్పుడు వచ్చిండ్రు, మావోయిస్టులు ఎప్పుడు వచ్చిండ్రు? మొత్తంగా కూడా 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ఏర్పడ్డది. దాని ముందు మధ్యప్రదేశే కదా. మధ్యప్రదేశ్కి ఎప్పుడు పోయినరు? అంతా పోయింది 2000 సంవత్సరం ఛత్తీస్గఢ్ ఏర్పడడానికి ఒక 5-6 ఏళ్ల ముందే పోయినరు వాళ్ళు. ఇప్పుడు చెప్పబడే బస్తర్ భూభాగంగా చెప్పబడే 7 జిల్లాల్లో నారాయణపూర్, దంతెవాడ, కాంకేరు, సుక్మా, బీజాపూరు ఈ జిల్లాల్లోకి, కొండగాం జిల్లాల్లోకి వాళ్ళు ఎప్పుడు పోయినారు? ఒకప్పుడైతే బస్తరే కదా, అది మధ్యప్రదేశ్లోనే ఉంది కదా. వాళ్ళు ఎప్పుడు పోయినారు? వాళ్ళు అంతా పోయింది 90 తర్వాత కదా. మరి 47 నుంచి మీరు ఏం చేసిండ్రు? మధ్యప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మీరు ఎందుకు వాళ్ళని అభివృద్ధి చేయలే? మీ పేసా చట్టం ఎందుకు అమలు చేయలే? మేము మీ భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ ఎందుకు అమలు చేయలే? 117 ఎందుకు అమలు చేయలే? ఐటీడీఏల ద్వారా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు కాబడినటువంటి ఐటీడీఏల ద్వారా మీరు ఎందుకు నిధులు కేటాయిస్తే కూడా ఆ నిధులు ఎందుకు ఖర్చు చేయలే? హాస్పిటల్ ఎందుకు పెట్టలే? స్కూల్ ఎందుకు పెట్టలే? రోడ్డు రవాణా వసతి ఎందుకు ఏర్పాటు చేయలే? మంచినీటి వసతి ఎందుకు ఏర్పాటు చేయలే? ఇవన్నీ చేసి ఉంటాయి కనుక 5వ షెడ్యూల్ అమలు చేసి పేసా చట్టం అమలు చేస్తే మేము కూడా అంటున్నాం, అక్కడ మావోయిస్టుల అవసరమేం లేదు, యుద్ధమే అవసరం లేదు, తిరుగుబాటే అవసరం లేదు, పోరాటాలే అవసరం లేదు. ఆదివాసీలు భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లలో 2 షెడ్యూల్ 5-6 షెడ్యూళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టడానికి కారకులు ఎవరు? ఆదివాసీ పోరాటాలు కాదా? ఆదివాసీ ఉద్యమాలు కాదా? కొన్ని వందల వేల ప్రాణాలు కోల్పోయి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటాలు చేస్తే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ భారత రాజ్యాంగ రూపకల్పనలో ఉన్న జైపాల్ సింగ్ ముండా గారు ఆదివాసీ జార్ఖండ్ బిడ్డ, ఒకప్పుడు బీహార్ బిడ్డ, వాళ్ళు కదా ఈ హక్కుల సాధన కోసం 5వ షెడ్యూల్ ఎట్లొచ్చింది? 5వ షెడ్యూల్ భూభాగంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏ పని చేయడానికి వీల్లేదు. గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి అనుమతులు ఉంటాయి. మరి చట్టాన్ని మీద ప్రమాణం చేసిన వాళ్ళు, చట్టాన్ని గౌరవిస్తామన్న వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇట్లా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అవుతారు, ఇట్లా మాట్లాడితే వాళ్ళని కాల్చి చంపాలంటారా? ఇదేనా మీ ధర్మం? ఇదేనా మీకు చెప్పిన గోల్వార్కరు, సావార్కరు ఇదేనా మీకు నేర్పింది? మనుధర్మం ఇదే చెప్తుందా? మరి చెప్పండి, మా మనుధర్మం ఇదే చెప్తుంది, మా మనుస్మృతి ఇదే చెప్తుంది, మా మనువాదం ఇదే చెప్తుంది అని చెప్పండి. మరి మా ఆర్యుల సంస్కృతి ఇదే అని చెప్పండి, పీడాపోతుంది కదా. ఎట్లా చూస్తారు నంబాల కేశవరావు విషయంలో? ఆయన చుట్టూ కొంత అంచనంచల వ్యవస్థ ఉంటుంది, ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటుందని చెప్తారు ప్రధాన కార్యదర్శి అని. అయినప్పటికీ ఆయనను ఎన్కౌంటర్లో చంపేయడం అనేది ఎట్లా చూస్తారు? అంత భద్రతా మధ్య నంబాలను చంపడం అనేది ఎట్లా చూస్తారు? నంబాల ఏదైతే హత్య గావించబడ్డాడో, హత్య చేసినటువంటి వాళ్ళందరూ ఒకప్పుడు మాజీ మావోయిస్టులో, మాజీ పీపుల్స్ వారు, లేకపోతే పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనతన సర్కారు కింద ఉన్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి వాళ్ళే. సరే, వాళ్ళకి కారణాలు, బలహీనతలు ఏమైనా కావచ్చు, లేకపోతే కారణాలు ఏమైనా కావచ్చు, మొత్తానికి వాళ్ళందరూ సరెండర్ అయితే ఆ సరెండర్ అయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ అప్పటికే సైనిక శిక్షణ పొందిన వాళ్ళే, అన్ని రకాలైనటువంటి ఇటువంటి యుద్ధ తంత్రాలు అన్నీ తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఒకప్పుడు సల్వాజుడం, తర్వాత ఎస్పీఓ, తర్వాత డిఆర్జీ అనే దాన్ని కొత్తగా ఏర్పాటు చేసి వాళ్ళని ఒక రౌడీలుగా, గుండాలుగా, హంతకులుగా తయారు చేసి వాళ్ళని ఇటువంటి యాక్షన్లు చేయడానికి, హత్యలు చేయడానికి తయారు చేసి ఇవాళ పంపితే ఇవాళ అక్కడ పోయి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థలన్నీ ఏం చెప్తున్నాయి? మీడియా సంస్థలన్నీ ఏం చెప్తున్నాయి? డిఆర్జీ బలగాలుగా చెప్పబడే హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ చుట్టూ ఉన్నటువంటి 3 గుట్టల నుంచి సుమారు 1000 నుంచి 1200 మంది 3 విభాగాలుగా ఏర్పడి
దాదాపుగా 2 రోజుల నుంచి అక్కడ కాపు కాచి వాళ్ళు ఎట్లయితే ప్రయాణం చేసుకుంటా వాళ్ళు వచ్చిన వీళ్ళు కూడా అట్లా ప్రయాణం చేసుకుంటా వచ్చి ఆ రోజు ఉదయం అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వాళ్ళు అక్కడ చుట్టుముట్టి కొన్ని వందల వేల తూటాలు పేల్చిందని వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ అక్కడ మావోయిస్టులు ఇంతవరకు ప్రకటన కూడా ఇయ్యలే. ఈ వివరాలన్నీ చెప్పేది మీడియా సంస్థలే, ఇవాళ మావోయిస్టులు చెప్పేది కాదు ఇవాళ. కాబట్టి ఇవాళ గ్రౌండ్ నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే మనకేమర్థమవుతున్నది అంటే బుల్లెట్ల వర్షం కురిపించడం అనుకోవచ్చు. అయితే భయంకరంగా భయంకరంగా అసలు వాళ్ళ అక్కడికి పోయి ఆ మీడియా సంస్థలు సేకరించిన బుల్లెట్లు వందల బుల్లెట్లు, ఒక్కొక్క చోట వందల బుల్లెట్లు ఉన్నాయి. చెట్లు ఎన్ని బుల్లెట్లతోటి గాయాలైనాయి. చనిపోయిన వాళ్ళు 27 మందే కావచ్చు, కానీ ఎన్ని చెట్లను చంపిన వాళ్ళు, ఎన్ని పొదలు, ఎన్ని ఆడ అసలు పచ్చని చెట్లని పూలు పూసిన చెట్లని కూడా ఎంత వేల తూటాలతోటి కాల్చేసిండు వాళ్ళు. దాదాపుగా గంటన్నర సేపు కాల్పులేని అని స్థానిక ప్రజలు చెప్పినని మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. అక్కడ కొన్ని రకాల రాకెట్ లాంచర్లు కూడా అక్కడ ప్రాంతాల్లో కనపడుతున్నాయని చూయిస్తున్నారు. ఒక రాకెట్ లాంచర్ని కూడా చూయించారు ఆడ పడి ఉన్నటువంటి దాన్ని. వాళ్ళ దుస్తులు చూపిస్తున్నారు, వాళ్ళ టార్చ్ లైట్ చూపిస్తున్నారు, వాళ్ళ కనీస అవసర టార్చ్ లైట్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళు ఏదైతే వాడిన మెడిసిన్స్, షుగర్ కోసం, బీపీ కోసం, లేకపోతే జ్వరం వస్తే వాడే ట్యాబ్లెట్లన్నీ కూడా ఆడ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఒకవైపు ఆయన అనారోగ్యంతో ఉన్నారని చాలామంది చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు ఏమో వాళ్ళు నిరాయుధులుగా ఉన్నారని, ఏప్రిల్ 2వ తేదీ నుంచి నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని మా ఆయుధాలకు పని చెప్పము, మా తూటాలకు పని చెప్పము, మేము కాల్పుల విరమణ పాటిస్తున్నామని చెప్పిన వాళ్ళని చంపడానికి అసలు ఏమాత్రమైన మానవత్వం ఉందా, సిగ్గుచరం ఉందా? అసలు ఇప్పటికీ ఉగ్రవాదులు కూడా, నేను అనుకుంటే ఉగ్రవాదులు కూడా ఈ పని చేయరు, టెర్రరిస్టులు కూడా ఈ పని చేయరు. ఇప్పటికీ చనిపోయిన వాళ్ళలో కూడా కొంత డెడ్ బాడీ ఇవ్వడం విషయంలో, ఫ్యామిలీకి ఇవ్వడం విషయంలో ఆలస్యం అవుతుంది అంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. నంబాల విషయంలో ఆయన ఫేసు ఏఐ ద్వారా వాడినని కొంతమంది, లేదా ఆయన చనిపోలేదని కొంతమంది, ఇట్లా రకరకాల పుకార్లు వస్తున్నాయి, రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి. సో ఇన్నయ్య గారు ఏమంటారు ఈ విషయాల్లో? ఈ ఏఐ టెక్నాలజీ అనుకోవచ్చా, లేకపోతే బాడీల విషయంలో ఫ్యామిలీలు ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చా? ఎట్లా చూడవచ్చు? ఎందుకంటే పూర్తి స్థాయిలో బాడీలు కూడా అందనటువంటి పరిస్థితి. అంటే మీరు చెప్పినట్టు రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. వీటిని ఏవి కూడా మనము కాదని కూడా కొట్టిపడేయలేము. ఎందుకంటే ప్రతి పోలీసులు ఏదైనా చేయగలుగుతారు, ఈ రాజ్యం ఏమైనా చేయగలుగుతుంది, ఈ మనువాదులు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళు ఇప్పటివరకు మనం చూస్తాం కదా, వాళ్ళు ఎన్ని రకాల వాళ్ళ యూనివర్సిటీలు, సోషల్ మీడియా వాళ్ళ యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి, ఉండడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. గత చరిత్ర చూసినప్పుడు ఇటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ నివృత్తి కావడానికి మావోయిస్టు పార్టీ నుంచి ఒక బహిరంగ లేఖ వస్తే తప్ప ఇవాళ బహిరంగ లేఖలు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఇది కల్పితాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు అని కూడా ఉంది. ఏదైనా వాళ్ళ పూర్తి స్థాయి ఆధారాలతో కూడినటువంటి వస్తే తప్ప, ఎందుకంటే కొంతమంది ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అక్కడ పట్టుకున్నారని కొంతమంది, లేదు అక్కడి నుంచి తిరిగి ప్రయాణములో ఉన్నప్పుడు పట్టుకున్నారని కొంతమంది, లేదు ఆయన చివరిగా ఇవి కలయిక పొందుతున్న సమయంలో జరిగిందని కొంతమంది, లేకపోతే అక్కడ బంకర్లలో ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉండి బంకర్లలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు జరుగుతున్న ప్రమాదం అని కూడా ఇట్లా అనేక రకాలైనటువంటి వాదనలు అయితే ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నివృత్తి చేయాల్సిందే ఆ పార్టీ చేయాల్సిందే, బయట వాళ్ళు ఎవరం ఏం చెప్పలేము. కాకపోతే బయట వాళ్ళం గత చరిత్ర చూసినప్పుడు, ఎందుకంటే గతంలో కూడా ఇదే బసవరాజు, ఇదే గంగన్నని చనిపోయిండు అని కూడా దాదాపుగా నేను అనుకుంటా 2024 అక్టోబర్ మాసాన్ని ఏమో అనుకుంటా, అప్పుడు కూడా ఇట్లనే చేశారు, చనిపోలేదు. అప్పుడు కూడా చనిపోయిండని వాళ్ళ ఊరికి కూడా మీడియా పోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇంటర్వ్యూ చేసిండ్రు. కానీ ఇప్పుడు మరి అంతకంటే మించి
ఇప్పుడు మరి ఫోటోలు చూస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి రీట్వీట్ చేసిండు, అమిత్ షా గారు ట్వీట్ చేసిండు, మరి నేను అనుకుంటా సిఆర్పి డీజీ, తర్వాత ఛత్తీస్గఢ్ డీజీపీ, తర్వాత హోమ్ మినిస్టరు, సీఎం అందరు కూడా ఆడ ఐజీ ఎవరైతే అక్కడ స్థానికంగా ఉండే ఐజీ అందరు కూడా మరి చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఇప్పుడు ఈ నిమిషం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే ముగ్గురు హత్య గావించబడినటువంటి వాళ్ళు ఉన్నారో, కర్నూలు నుంచి ఒకరు, చీరాల నుంచి ఒకరు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒకరు, ఈ ముగ్గురు తెలంగాణ నుంచి హన్మకొండ జిల్లా చింతగండు నివాసి అయినటువంటి పీజీ స్టూడెంట్ ఒకరు, ఉస్మానియా స్టూడెంట్ అయినటువంటి విజయలక్ష్మి భూమిక రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి కేశవపట్నం మండలం సంబంధించిన వాళ్ళు, ఈ 5గురు వాళ్ళని ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి వాళ్ళు ఎంత మొరపెట్టుకుంటున్నా, అక్కడ ఉన్న హక్కుల సంఘాలు మొరపెట్టుకుంటున్నా, మీడియా అడుగుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళ పార్థివ దేవాలని ఇంకా ఇయ్యలేదనేదే అందుతున్న సమాచారం. కాబట్టి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టే నిన్న దాదాపు 11:30 లోపే ఆర్డర్ జారీ చేసింది వాళ్ళ బాడీస్ ఇవ్వమని. మరి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇప్పటి వరకు వాళ్ళకి కనీసం వాళ్ళ బాడీలు కూడా చూపించలేదు, గుర్తుపట్టి అవకాశం కల్పించలేదంటే మనం ఏమనుకోవాలి? మానవత్వం బతుకుందా అసలు? మనుషులం బతుకున్నామా అసలు? రాజ్యాంగం బతుకుందా? ప్రజాస్వామ్యం బతుకుందా? మనిషి అంటే ఏంటిది? మనిషి అనే 3 అక్షరాలకు అర్థం ఏంటిది? కనీసం మానవత్వం ఉంటే, మనిషిని మనిషిగా గౌరవించకపోతే, కుక్క చనిపోతే కూడా, పిచ్చి కుక్క చనిపోతే కూడా అయ్యో పాపం అనే సమాజం భారత సమాజం. మరి అటువంటి ఇది ఇవాళ కనీసం ఆయన సరే మీరు చంపదలుచుకున్నారు, చంపిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల కన్నా గౌరవంగా ఆయన శరీరాన్ని చనిపోయిన ఆయన శరీరాన్ని అప్పచెప్పాలి కదా. వాళ్ళు చూసుకోవడానికైనా అర్హత లేదా? ఆ శరీరాన్ని వాళ్ళ కన్నీళ్ళతోటో కడుక్కోవడానికి అర్హత లేదా? ముద్దాడడానికి అర్హత లేదా? ఆ తల్లి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఏంటిది ఏమన్నా ఆయన ఒక గొప్ప విద్యార్థి, గొప్ప మానవత్వం కలిగిన విద్యార్థి. ఇలా ఈ దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ చదువుకున్నాడు. గొప్పగా ఆయన భారతదేశం గురించి ఎన్నో రకాల కలలుగా అన్నాడు, ఎన్నో రకాల విషయాలు చెప్పిండు. ఆయన ఈ సంపద కాపాడబడాలన్నాడు, ఈ దేశంలో సమానత్వం రావాలన్నాడు, సమాజం రావాలన్నాడు, కులరహిత సమాజం రావాలన్నాడు. ఈ దేశంలో ఏదైతే అంబేద్కర్ కన్న కలలు, ఈ దేశంలో భారత రాజ్యాంగం కన్న కలలు నెరవేరాలని అన్నాడు. వర్ణ వ్యవస్థ పోవాలన్నాడు, వివక్ష పోవాలన్నాడు, ఆధిపత్యం పోవాలన్నాడు. ఇది ఆయన చెప్పింది. ఇంతకంటే మించి ఏం చెప్పలే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.